యూట్యూబ్ వీడియోలను అలాగే గూగుల్ ప్లే మూవీస్ను అలాగే నెట్ఫ్లిక్స్ వంటి డిఫరెంట్ సర్వీసెస్ నుంచి వీడియోస్ని డైరెక్ట్గా టీవీలో మొబైల్ ద్వారా కావచ్చు, పీసీ ద్వారా కావచ్చు, వైర్లెస్గా స్ట్రీమ్ చేయడానికి మనకే గూగుల్ సంస్థ క్రోమ్ కాస్ట్ అని చెప్పేసి ఒక డివైస్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ క్రోమ్ కాస్ట్ అనేది గూగుల్ ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రాజెక్టు. సో సింపుల్గా ఒక చిన్న డాంగిల్ ద్వారా అంటే యూఎస్బి HDMI పోర్ట్ కనెక్ట్ చేసుకునే ఒక డాంగిల్ రూపంలో మనకి అందుబాటులో ఉంటుంది. సో ఈ క్రోమ్ కాస్ట్ అనేది ఎలా ఉంటుంది, దీంట్లో యాక్చువల్గా $35 ప్రైస్ కలిగిన ఈ పర్టికులర్ క్రోమ్ కాస్ట్లో ఇంటర్నల్గా వచ్చే పార్ట్స్ ఏంటి, దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా పనిచేస్తుంది అన్నది మనం ప్రాక్టికల్గా చూద్దాం. యాక్చువల్గా గూగుల్లో ఈ క్రోమ్ కాస్ట్ రిలేటెడ్గా వెబ్ పేజీలని స్ట్రీమ్ చేయడానికి అంటే మన పీసీ నుంచి లేదా ల్యాప్టాప్ నుంచి ఒకే వైర్లెస్ నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్న డిఫరెంట్ డివైజెస్ అంటే మొబైల్స్ కావచ్చు లేకపోతే పీసీస్ కావచ్చు, ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి డిఫరెంట్ సపోర్టెడ్ అప్లికేషన్స్ నుంచి కంటెంట్ని టీవీ మీదకే లార్జ్ స్క్రీన్స్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి మనం డీటెయిల్గా మనం చూద్దాం. ఇప్పుడు ఈ క్రోమ్ కాస్ట్ HDMI డివైస్ ఎలా ఉంటుందని మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇది మనకి $35కే అవైలబుల్ అవుతుంది. ప్రస్తుతం అయితే ఇండియాలో అవైలబుల్ కావట్లేదు. సో వరల్డ్ వైడ్గా మనకే అవైలబుల్ అవుతుంది. ఈ పర్టికులర్ ప్యాకేజ్ని కనుక మనం ఓపెన్ చేస్తే ఇందులో మనకి క్రోమ్ కాస్ట్ సంబంధించిన HDMI డాంగిల్ అనేది మనకి అందుబాటులోకి వస్తుంది. సో HDMI డాంగిల్ అనేది చాలా కాంపాక్ట్గా డైరెక్ట్గా మనం టీవీ యొక్క HDMI పోర్ట్ కనెక్ట్ చేసుకునే విధంగా అందుబాటులో ఉంటుంది. సో ఇంటర్నల్గా వేరే కాంపోనెంట్స్ చూస్తే కనుక ఒకవేళ కొన్ని HDMI టీవీస్కి వచ్చేటప్పటికి HDMI పోర్ట్ ఉన్నా కూడా మనకు అక్కడ ప్రాపర్ స్పేసింగ్ లేక మనకి కనెక్ట్ చేసుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు మనకి ఈ ఎక్స్టెన్షన్ కేబుల్ అనేది HDMI ఎక్స్టెన్షన్ కేబుల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ కేబుల్కి ఒకవైపు మనం ఈ HDMI డాంగిల్ని రెండో వైపు టీవీకి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎక్స్టెన్షన్ అవసరమైనప్పుడు మనకి ఎక్స్టెన్షన్ కేబుల్ యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఛార్జరు అలాగే ఛార్జింగ్ కేబుల్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. అంటే ఇది పవర్ సప్లై అందించడానికి మనకి డైరెక్ట్గా అంటే దీంట్లో ఎలాంటి బ్యాటరీ ఉండదు. డైరెక్ట్గా మనం ఎప్పటికప్పుడు పవర్ కనెక్ట్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఫారిన్ సాకెట్ అనేది ఉన్న పవర్ అడాప్టర్ అనేది ఉంటుంది. సో దీన్ని ఈ పర్టికులర్ HDMI డాంగిల్లో మైక్రో USB పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ మైక్రో USB పోర్ట్ కనెక్ట్ చేయడం ద్వారా అలాగే రెండో ఎండ్ ఈ పర్టికులర్ ఎండ్ని మనం పవర్ సప్లైకి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. పవర్ సప్లై కనెక్ట్ చేసేసి దీన్ని మనం టీవీకి ఒకవైపు కనెక్ట్ చేస్తాం అన్నమాట. వన్స్ ఇలా కనెక్ట్ చేసిన తర్వాత టీవీ మీద సెటప్ వస్తుంది. సో ఆ సెటప్ స్క్రీన్ అనేది ఇక్కడ మీరు బాక్స్ మీద క్లియర్గా గమనిస్తే కనుక ప్లగ్ ఇట్ ఇన్ అంటే దీన్ని మనం ప్లగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే టీవీని ఆన్ చేయాల్సి ఉంటుంది. టీవీని ఆన్ చేసిన తర్వాత google.com క్రోమ్ కాస్ట్ సెటప్ అనే పర్టికులర్ సైట్కి వెళ్ళేసి మనం సెటప్ కాన్ఫిగరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా అదే మొబైల్ నుంచి అంటే బ్రౌజర్ నుంచి అయితే ఈ విధంగా చేయాలి. అదే మొబైల్ నుంచి అయితే కనుక క్రోమ్ కాస్ట్ అప్లికేషను అంటే ఆండ్రాయిడ్ డివైజెస్కి క్రోమ్ కాస్ట్.apk అని చెప్పేసి గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ అవుతుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ కాన్ఫిగర్ చేసిన తర్వాత మొబైల్లో ఉన్న కంటెంట్ని యూట్యూబ్ వీడియోస్ని మొబైల్ నుంచి డైరెక్ట్గా మనకి టీవీ మీద ఎలా చూడొచ్చు అండి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇక్కడ మనం రిమోట్లో టీవీ యొక్క సోర్స్ని తీసుకుంటే కనుక సోర్స్లో మనకి క్రోమ్ కాస్ట్ అని చెప్పేసి ఒక పర్టికులర్ డివైస్ అనేది కనపడుతుంది. సో వన్స్ అంటే డాంగిల్ని మన HDMI డాంగిల్ని మనం కనెక్ట్ చేసిన తర్వాత క్రోమ్ కాస్ట్ అనే డివైస్ అనేది కనపడుతుంది. వన్స్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక సో నేను రిమోట్తో దాన్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కనెక్టింగ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చేసి ఒక అట్రాక్టివ్ వాల్పేపర్తో సహా మనకి క్రోమ్ కాస్ట్ అనేది కనపడుతుంది. సో ఇప్పుడు మనం పర్టికులర్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఇప్పుడు నేను గెలాక్సీ నోట్ అనే ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఆండ్రాయిడ్ ఫోన్లో క్రోమ్ కాస్ట్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను క్రోమ్ కాస్ట్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాను. సో మీరు క్రోమ్ కాస్ట్ అప్లికేషన్ ఇక్కడ చూడొచ్చు. సో వన్స్ క్రోమ్ కాస్ట్ అప్లికేషన్ని వన్స్ ఈ పర్టికులర్ ఫోన్లో చూస్తే కనుక రెడీ టు కాస్ట్ అని చెప్పేసి మనకు కనపడుతుంది. సో రెడీ టు కాస్ట్ అని కనపడుతున్నప్పుడు సింపుల్గా మనం యూట్యూబ్ కావచ్చు డిఫరెంట్ అప్లికేషన్స్ని నెట్ఫ్లిక్స్ ఇలాంటి డిఫరెంట్ అప్లికేషన్స్ని ఫోన్లో ఓపెన్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ని తీసుకుంటే కనుక సో ఏం వాచ్ చేయాలనుకుంటున్నామో జస్ట్ సెర్చ్ చేస్తే కనుక ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు HD సాంగ్స్ అని చెప్పేసి నేను వెతుకుతూ ఉన్నాను.
తెలుగు హెచ్డి సాంగ్స్ 1080p అని చెప్పేసి బ్లూరే అని. సో దాన్ని టైప్ చేసి కావాల్సిన సాంగ్ని దేనైనా కానీ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాషా అని చెప్పేసి ఒక మూవీ నుంచి నేను ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లే స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ పర్టికులర్ దీన్ని ప్రెస్ చేసినప్పుడు దీంట్లో మీకు క్రోమ్ క్యాస్ట్కి సంబంధించిన ఒక ఐకాన్ ఉంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసేసుకుంటే కనుక కనెక్టింగ్ అని వచ్చి మనకి ఈ పర్టికులర్ వీడియో డైరెక్ట్గా టీవీకి ట్రాన్స్ఫర్ అవ్వటాన్ని మనం గమనించవచ్చు. చూశారు కదా, మనకి టీవీలో డైరెక్ట్గా ఆ పర్టికులర్ వీడియో అనేది ఇక్కడ పాజ్ అయిపోయేసి డైరెక్ట్గా టీవీలో ప్లే అవటాన్ని మనం గమనించవచ్చు. గూగుల్ ప్లే మూవీస్ అంటే మనం గూగుల్ ప్లే ద్వారా మూవీస్ ద్వారా పర్చేజ్ చేసుకునే మన మూవీస్ని డైరెక్ట్గా ఇక్కడి నుంచి ప్లే చేసుకోవచ్చు. అలాగే గూగుల్ ప్లే మ్యూజిక్లో ఉన్న మ్యూజిక్ మొత్తాన్ని డైరెక్ట్గా టీవీలో ప్లే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మంది టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే వెబ్సైట్ని విజిట్ చేయగలరు.